ధీరజ్ ఇలా రారా, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. వదులు. భోన్ చేశాక మాట్లాడొచ్చులేరా. ఇంపార్టెంట్ అంటున్నాను కదత్తా. మళ్ళీ గంజాయి కొకేన్ పొట్లాలు ఏమైనా దొరికాయా? అత్తా నీకు మరీ వేళకోళాలు ఎక్కువ. ఏదో ఒకసారి పొరపాటు పడితే ప్రతిసారి పొరపాటు పడతావా? ఆ విషయంగానే ధీరజ్తో మాట్లాడాలి. సారీ చెప్తాడేమో, వెళ్ళు ధీరజ్. కరెక్ట్, రా బావా, పద. రా బావా. ఏంట్రా? ఏం లేదు, ఇందాక ఫస్ట్ ఫీల్ అయ్యావు, దొరికిపోయానని షివర్ అయ్యావు. ఇప్పుడు సేవ్ అయ్యానని హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా? కానా? ఈ హ్యాపీనెస్ పర్మనెంట్ కాదు. ఎందుకు ఆలోచించు. వీడెందుకు పిలిచాడు? ఏం చెప్పాడు? ఎందుకు వెళ్ళాడు? వడ్డించు. ఓహో, ధరణి పక్క నేను కూర్చోడు నీకు నచ్చకేలా చేసావా? రేయ్, దీనికి ఇంత కుళ్ళుకుంటే ఎలారా? రేయ్, అది లైఫ్ లాంగ్ నా పక్కనే ఉంటుంది. ఉండాలి, పక్కన కాదు, కాళ్ళ కింద పడేసి ఉంచుతా. ఏరా సౌమ్య అన్నట్టు నిజంగానే సారీ చెప్పాడా? చెప్పాను కదా ధీరజ్. చెప్పాడు. అదేదో మా అందరి ముందు చెప్పొచ్చు కదరా. అప్పుడు కానీ ఈవిడ ఈగో సాటిస్ఫై అవ్వదు. ఎక్కడో ఒక చోట చెప్పాడు కదా, వాళ్ళ మధ్య జరిగింది వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళ మధ్య ఏం జరగలేదు. అందరి ముందు నా కొడుకుని కార్నర్ చేశారు. అక్క వదిలే అక్క, ఇప్పుడు ఎందుకు దీన్ని ఇష్యూ చేస్తున్నావు? రేయ్ రా రేయ్ ఆగు. తరుణ్ నువ్వు లేవరా. కాబోయే భర్త పక్కన కూర్చొని భోంచేస్తాడు. లే. కాబోయేనే కానీ కాలేదు కదత్తా. వద్దులేండి ఆంటీ, కూర్చున్న అన్నయ్యని లేపడం ఎందుకు? కరెక్ట్ అక్క. నువ్వొకడివి అందరినీ సమర్థిస్తావు, నన్ను తప్ప. ఇన్నేళ్లు తమర్నే కదా సమర్థించారు. నువ్వు ఆగితే మంచిది. నువ్వు రారా. అత్త అది కుంటి చైర్, పడితే నడువులు ఫట్టుమంటాయి. సరే, టైంకి రక్షించావాళ్ళుడు. నీ మేలు కోరేవాడిని అత్త, నువ్వే నన్ను అర్థం చేసుకో. గంజాయి డ్రగ్స్ అంటే ఎలా అర్థం చేసుకుంటాను? అక్క వదిలేస్తానులేరా. కూర్చోరా ధీరజ్. అమ్మా వడ్డించడం అయిపోయింది కదా, నువ్వు కూర్చోమ్మా. ప్లేస్ లేదు కదా, తర్వాత తింటానులే. అమ్మా నాన్న పక్కన ప్లేస్ ఉంది కదా. కుంటి చైర్ అన్నావు కదా,
పడితే నడుం విరుగుతుంది అన్నావుగా. అల్లుడిగా జోక్ చేశానత్త. అది బ్యాలెన్స్ లేని వాళ్ళకత్త. అమ్మలా బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్ళు పడరు. అమ్మ నాన్న పక్క పక్కన కూర్చొని తింటూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. నీకోసమే అత్తయ్యని భయపెట్టాను. పర్వాలేదు, నేను వడ్డించుకుంటాను. పర్లేదు, నేను వడ్డిస్తానులే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం, మనకు మనకు పరదాలే లేనేలే వందాం, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. కలలా ఉందేంటి నిజం, నిజమేనంది నయనం, మనకే సొంతం అవునాయి వరం, విరబూసింది హృదయం, మందాల పూల వందనాలు చేసే రాదారులే, తలని మురుతున్న పలకరింపులాయే చిరుగాలులే, ఈ ఉల్లాసమే మనకు. నీకు ఇష్టమని అన్నీ చేశాను, వేసుకోకుండా. థ్యాంక్ యూ. ఆ చట్నీ వేసుకున్నావా? వేసుకున్నాను, చాలా బాగుంది. సమయం మనసు మనసు దూరాలే మటుమాయం, మనకు మనకు పరదాలే లేనేలే వందా, ఒకరికి ఒకరై ఒదిగింది. గుణ, కాలీఫ్లవర్ క్యాబేజీ హార్ట్ చాలా మంచిది. కొంచెం వేసుకోగునా. అయ్యో, అయినా నువ్వు హార్ట్ సర్జన్వి, నేను నీకు చెప్పడం ఏంటి? యోగా టీచర్వే కదా, చెప్పడం తప్పేం కాదు. నీకున్నంత హెల్త్ కాన్షియస్నెస్ నాకు లేదు జనని. నువ్వున్నప్పుడంతా హెల్దీగా ఎనర్జెటిక్గా ఇప్పుడు లేను. తిను. గుణ, ఏంటి జనని? మెతుకు. మెతుక? విడివిడిగా పొడిగా రైస్ చాలా బాగుంది, బాగా ఉడికింది. అది కాదు. తీరిక లేక క్లీన్ షేవ్ చేసుకోలేదు. అయ్యో రామా,